నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రుణాలు అందించేలా బ్యాంక్ అధికారులు కృషి చేస్తారని వెల్లడి. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. వెల్దుర్తి మండల పరిధిలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఆవుల రాజిరెడ్డి. చేగుంట మండలం బడియారం బైపాస్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు కొబ్బరి బోండాలు తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడియేడు పిల్లలను బడిలో చేర్పించాలన్న ఉపాధ్యాయులు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రుణాలు అందించేలా బ్యాంక్ అధికారులు కృషి చేస్తారన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించామన్నారు. ఈ రుణాలకు సంబంధించి 24 మంది వివిధ బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రుణాలు అందించేలా బ్యాంక్ అధికారులు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ రజనీకాంత్ రెడ్డి, ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్లు సయ్యద్ ఖాదర్, రాజ్ కుమార్, టీజీబీవీ బ్యాంక్ మేనేజర్ నీలం రాజు, ఎంపీడీఓ సిబ్బంది, ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు. మేనేజర్ గారులకు మరియు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులందరూ ఈ రోజు మనం ఇంటర్వ్యూలకు నిర్వహించుకోవడం జరిగింది. ఈ ఇంటర్వ్యూలలో కూడా మనకు 66 అప్లికేషన్లు రావడం జరిగినాయి వివిధ బ్యాంకులకు, వివిధ గ్రామాల నుండి. ఇక్కడ ఏంటంటే 4 బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, ఇప్పుడు 3 మేనేజర్లు ఉన్నారు. కలవకుండా అయినా కూడా వస్తాడు త్వరలోనే. ఆ లోపు మనం స్టార్ట్ చేసుకుందాము. ఇప్పుడు మిమ్మల్ని కూడా ధృవపత్రాలు తెమ్మని చెప్పడం జరిగింది. కొందరు ఏమైందంటే మనకు దరఖాస్తులు మీరు అక్కడ మీ కూడా దరఖాస్తులు మాకు ఇవ్వలేరు. పలుమార్లు కూడా మేము ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది మా ఆఫీస్ నుండి. అయినప్పటికీ కూడా కొందరు ఇప్పుడు మీరు తెచ్చినట్లయితే ఇప్పుడు కూడా మీరు ఇవ్వచ్చు. ఇస్తే ఇక్కడ ఇంటర్వ్యూలో పిలుస్తుంటారు. ఇప్పుడు ఇంటర్వ్యూలు అయితే అందరికీ 56 మంది మీరు మీ సేవలు చేసుకుని అని దరఖాస్తులు మీ పేర్లు ఉంటాయి మా దగ్గర బెనిఫిషియల్. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హై స్కూల్లో గురువారం ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టిందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని పీఎం శ్రీ హై స్కూల్లో గురువారం ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 14 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం చేపట్టిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలకు దిట్టుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయన్నారు. 10 పరీక్షల్లో 100కు 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలోని అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన విద్యను అందించడం జరుగుతుందని, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే పాఠశాలకు 90% హాజరైనందుకు గాను ఉపాధ్యాయులు వెంకటస్వామికి ప్రభుత్వం నుంచి ప్రశంసా పత్రాన్ని అందించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులచే సమావేశ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చలిమిటి నరేందర్, అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ కీర్తనారెడ్డి, ఉపాధ్యాయులు మహేందర్, రవీందర్, దేవయ్య, శ్రీనివాస్, రోజా, వందన, పిటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎక్కువ లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఇంకా ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు హాజరు కావాలని అందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చేటందుగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీకారం చుడుతున్నాను. బడిబాట మరి 14వ తారీఖు నుంచి బడిబాట శ్రీకారం చుట్టడం జరిగింది. మరి మా పిఎం శ్రీ జెడ్పీహెచ్ఎస్ నిజాంపేట్ పాఠశాలలో బడిబాట ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ ప్రోగ్రాంకు మరి సి నరేందర్ సర్పంచ్ గారు మరియు ఆయన పాలకవర్గ మండలి, తర్వాత తల్లిదండ్రులు, తర్వాత పూర్వ ఉపాధ్యాయులు,
తర్వాత మా ఉపాధ్యాయులు, తర్వాత ఇంకా ఇతర గ్రామ పెద్దలు, అనేక మంది ఎస్జేహెచ్ సంఘాల వాళ్ళు, తర్వాత ఏఏపీ చైర్మన్ గారు, మళ్ళీ వాళ్ళ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం తీసుకోవడం జరిగింది. మరి మా పాఠశాల ప్రత్యేకతలు ఏంటంటే మా పిఎంసి పాఠశాల, ఈ పాఠశాలలో మరి విశాలమైన గదులు, విశాలమైన ఆట స్థలము, ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుంది. ఇవి చదువుతో పాటుగా ఆటలే కాకుండా కుట్లు అల్లికలకు కూడా మరి ఒక ఉపాధ్యాయురాలు, హెల్త్ ఎడ్యుకేషన్కి ఒక ఉపాధ్యాయురాలు, మళ్ళీ ఫోన్లో రిపేరింగ్ చేయడానికి కూడా ఆటోమొబైల్కి సంబంధించి ఒక ఉపాధ్యాయురాలని కూడా నియమించడం జరిగింది. మరి ఒక్కొక్క సబ్జెక్టుకు 2-3 ఉపాధ్యాయులు కూడా బోధన చేయిస్తున్నారు. ల్యాబ్ అండ్ ల్యాబొరేటరీ కూడా ఉండడం జరిగింది. మరి మొన్నటి నుంచి ఈ 15వ తారీఖు నుంచి కూడా 11వ తారీఖు నుంచి మా పాఠశాలలో సమ్మర్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విద్యా వారోత్సవాలకు కూడా ప్రతిరోజు జరుగుతున్నాయి. మరి మా ప్రభుత్వం ఆర్జేడీ గారి ఏమైనా కలెక్టర్ గారి ఆదేశం, మా మెదక్ జిల్లా కొత్తగా వచ్చిన డిఓ గారు రాజు గారి ఆదేశానుసారంగా కూడా మరి పాఠశాలలన్నీ కూడా బలోపేతం చేయాల్సి వస్తుంది. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాల్సిన అవసరము మరి ప్రజలకు, తర్వాత ప్రభుత్వానికే కాకుండా తల్లిదండ్రులకు కూడా ఉంది. మరి పాఠశాలలో ఎస్ఎస్సి రిజల్ట్ మరి ఒక 4 సంవత్సరాలుగా నేను గమనిస్తున్నా, ప్రతిసారి కూడా 100% రావడం జరిగింది. మరి అత్యధిక సంఖ్యలో వచ్చిన వాళ్లకు మరి కలెక్టర్ గారి చేతుల మీద కూడా అవార్డు ఇవ్వడం జరిగింది గత సంవత్సరము. ఈ సంవత్సరం కూడా అత్యధికంగా మరి విద్యార్థులు మంచి మార్కులు 555-60 వరకు మరి విద్యార్థులు అధిక సంఖ్యలో మరి మార్కులు కూడా సాధించారు. మరి అట్లాంటి ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏ విధంగా అయితే ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయో మరి ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఇట్లాంటి ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలి. వాళ్ళ పిల్లలందరినీ కూడా మా పాఠశాలకు పంపాలి. తర్వాత ఏదైతే మరి విద్యాశాఖ ఆదేశాలను కూడా మనము మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను గురువారం గ్రామ సర్పంచ్ నాయని వెంకట్ గౌడ్ గజని కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రామంలోని సదాల బాణమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో ఇంటిని ప్రారంభించామన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయిన ఇంద్రమ్మ ఇండ్లను గురువారం గ్రామ సర్పంచ్ నాయని వెంకటగౌడ్ గజని కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. గ్రామంలోని సదాల బాణమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడంతో ఇంటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, వార్డు మెంబర్ సదాల నర్సింహులు, రామహంజం, కదూరు సుశీల, సావిత్రి, కొంగోటి వీరేశం, గ్రామ కార్యకర్తలు చింతల సురేందర్, పార్టీ అధ్యక్షులు ఫాహద్ పాషా, చింతల షేకులు, పంచాయతీ కార్యదర్శి ఫణీంద్ర కృష్ణ రెడ్డి, సత్తక్క, గ్రామస్తులు పాల్గొన్నారు. కుకునూరిపల్లి మండలం లగ్ధారం గ్రామంలో చీరబోయిన కనకయ్య, నర్సమ్మ ఇంద్రమైన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తుమ్కుంట ఆంక్షారెడ్డి. కుకునూరుపల్లి మండలం లగ్ధారం గ్రామంలో చీరబోయిన కనకయ్య, నర్సమ్మ ఇంద్రమైన గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు సిద్దిపేట జిల్లా డీసీసీ ప్రెసిడెంట్ తుమ్కుంట ఆంక్షారెడ్డి మరియు కుకునూరుపల్లి మరియు ఉమ్మడి కొండపాక మార్కెట్ కమిటీ చైర్మన్ వీరుపాక శ్రీనివాస్ రెడ్డి, బీసీ జిల్లా అధ్యక్షులు కందూరు ఐలయ్య మరియు బైండ్ల భవనయ్య సంఘం జిల్లా అధ్యక్షులు శివకుమార్, యూత్ అధ్యక్షులు రాగం వెంకట్, మంజాస్వామి, సంతోష్ రెడ్డి, నరసింహాచారి, గోవింద, యాదగిరి, చీరబోయిన మహేష్, అంజీ యాదవ్, చీరబోయిన క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మాకు వచ్చింది మంచిగా ఉన్నాము, ఇప్పటికైతే మంచిగా అనిపిస్తుంది. అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈరోజు కుక్నూర్పల్లి మండల్ లక్డారం గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఓపెనింగ్కి రావడం జరిగింది. ఈ లక్డారం గ్రామానికి 14 ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ విడతల ఇవ్వడం జరిగింది. అందులో 12 ఇప్పటివరకు కన్స్ట్రక్షన్ అయిపోనికి వచ్చినాయి. ఖచ్చితంగా ప్రజల వద్దకే పాలన అనే విధంగా మా గవర్నమెంట్ నడుస్తుంది, అదే విధంగా నడుస్తుంది. ఇప్పుడు రానున్న రోజులలో కూడా అందరికీ అవసరం ఉన్న వాళ్ళకి, ఇల్లు అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవ్వడం జరుగుతుంది. జై హింద్, జై కాంగ్రెస్. మండలంలోని రాయవరం గ్రామం మరియు అలాగే రామచంద్రపూర్ మరియు లగ్డారం గ్రామంలో ప్రజాపాలన భాగంగా మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గారు, అలాగే ఇక్కడికి వచ్చిన
నా తోటి మిత్రులు, సర్పంచులు, కాంగ్రెస్ నాయకులందరికీ, ఊరు ప్రజలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా ఏంటంటే ఈరోజు ప్రజలు గమనిస్తారు. ఈరోజు గవర్నమెంట్ ప్రతిష్టంగా తీసుకుంటే ఇందిరమ్మ ఇల్లు. గత పాలకులు మాటలు చెప్పారు, ఎక్కడో ఒక ఇల్లు ఇచ్చిన పాపన వాళ్ళు ఎక్కడో వాళ్ళకి ఇష్టమున్న తాడ వాళ్ళు ఉన్న దగ్గర పక్క వంటి డబుల్ బెడ్రూమ్ కట్టి తప్ప ఎక్కడ కూడా ఇవ్వలేదు. గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో మాజీ సీఎం కేసీఆర్ నియోజకవర్గం ఎక్కడ కూడా లేదు. ఈరోజు మా రేవంత్ అన్న సారథ్యంలో, మా ఇన్ఛార్జ్ నర్సాడి ఆధ్వర్యంలో మేము ఇంచుమించు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో ఒక 3500 ఇండ్లు ఫస్ట్ దఫా ఇచ్చినాం. మ్యాక్సిమం ఎక్కడ కూడా ఒక 95% కంప్లీట్ అయినాయి. నిన్న కూడా మినిస్టర్ గారు చెప్పారు, మళ్ళీ కూడా 2వ విడతల జూన్ 10 తారీఖులో మళ్ళొక 2500 ఇండ్లు వస్తున్నాయి. ఎక్కడ కూడా గరీబోళ్లకు మెయిన్ ఇల్లు లేని వరకు ఇల్లు కట్టియడమే మా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. ఎక్కడ కూడా గతంలో ఇండ్లు వస్తే మధ్యలో సిద్దిపేట జిల్లాలో 2026 యాసంగి కాలపు వరధాన్యం కొనుగోలుపై రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ అధికారి పొన్నం ప్రభాకర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాల్తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, వరిధాన్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి సమీక్ష చేశారు. సిద్దిపేట జిల్లాలో 2026 యాసంగి కాలపు వరి ధాన్యం కొనుగోలుపై రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమవతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాల్తో కలిసి సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు, వరిధాన్యం ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్లతో కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ అంచనాకు మించి జిల్లాలో ఈ యాసంగి కాలంలో 4 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరిధాన్యం దిగుబడి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 427 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 390 ప్రారంభించుకుని 1,20,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లులకు రవాణా చేసి మిల్లులో దించుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 54 రైస్ మిల్లులలో దాదాపు 1000 మంది హమాలీల ద్వారా ధాన్యం దించుకుంటున్నామని, రైస్ మిల్లుల వద్ద ఉన్న హమాలీలను కొనుగోలు కేంద్రాల్లో ఉపయోగించరాదని, రైస్ మిల్లుల్లో మరో 1000 మంది హమాలీలను అదనంగా నియమించుకుని ధాన్యం దించుకోవడం వేగవంతం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద స్థానిక గ్రామాల హమాలీలను మహిళా సహాయక సంఘాల సహకారంతో నియమించుకోవాలన్నారు. తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేసి రవాణా చేసి మిల్లుల్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ధాన్యం రవాణాకు వాహనాల ఇబ్బంది కలగకుండా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో పోలీస్, ట్రాన్స్పోర్ట్, రెవెన్యూ శాఖల వాహనాలను ఏర్పాటు చేయాలన్నారు. వాహన సమస్యతో ఏ ఒక్క కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం నిల్వ ఉండరాదని, ధాన్యం సేకరణ వేగవంతం చేయడానికి మండల స్థాయి పంచాయతీ కార్యదర్శి, గ్రామ పాలనా అధికారి, కొనుగోలు కేంద్రం ఇన్ఛార్జీలు సమన్వయం చేయాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ, ఎస్ఐ, ఐకేపీ, ఏపీఎం, పిఏసిఎస్, సీఈఓలు ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసుకుని సమన్వయం చేయాలని, ఆర్డీఓలు ఓవరాల్ పర్యవేక్షణ చేయాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, ఏసీపీలు సమన్వయం చేయాలన్నారు. జిల్లా స్థాయిలో పీడీ, డిఆర్డీఏ, టీపీఓ, కోఆపరేటివ్, లేబర్ ఆఫీసర్, మార్కెటింగ్ ఏడీలు సమన్వయం చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిరోజు వరిధాన్యం కొనుగోలుపై పర్యవేక్షిస్తున్నారు కాబట్టి జిల్లాలో ప్రతిరోజు 20,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి మిల్లుల్లో దించుకుంటే 10 రోజుల్లో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ దాదాపు పూర్తవుతుందని, ఈ దిశగా మిల్లర్లు, అధికారులు, వాహన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాలో 46,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న దిగుబడి రాగా రైతులకు ఇబ్బంది కలగకుండా ఇప్పటికే 24,500 మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను రైతుల నుంచి కొనుగోలు చేశామని, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, మిరుదొడ్డి, చెర్యాల మార్కెట్ కమిటీలతో మొక్కజొన్నలు ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్ ఆర్డీఓలు సదానందం, చంద్రకళ, రామూర్తిలు, జిల్లా పౌర సరఫరాల అధికారి తనుజ, జిల్లా పౌర సరఫరాల మేనేజింగ్ గోపీకృష్ణ, డిఆర్డీఓ జయదేవ్ ఆర్య, జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్, జిల్లా సహకార అధికారి వరలక్ష్మి, జిల్లా మార్కెటింగ్ అధికారి నాగరాజు, జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపారాణి, జిల్లా కార్మిక శాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా తూనికల మరియు కొలతల అధికారి శివరంజని, ఇతర అధికారులు, రైస్ మిల్లర్లు, వరిధాన్యం ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి కూడా ఒక 10 to 15 అవర్స్ తీసుకుంటుంది సార్. ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళు 1 day 2 day 3 days కూడా తీసుకు అరౌండ్ 970 to 1000 వరకు ఉన్నారు సార్. సో ఈ ట్రాన్స్పోర్టేషన్ కొంచెం చేస్తారు. మనం రాబోయే 10 days లో మనకి 2 లక్షల మెట్రిక్ టన్నుల చేయడం కోసం అవకాశం ఉంది సార్. తీసుకుంటారు ఐకేపీ సెంటర్లకు వెళ్ళిపోయారు సార్. ఈ డిఆర్ఓలను ఇంతకుముందు ఐకేపీ సెంటర్లలో ఇన్వాల్వ్ చేయకపోదు సార్. ఈసారి 80%, 70% మా దగ్గర నామాలు ఇచ్చే టెంపరరీ అవుట్లా. మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర, పోతిరెడ్డిపల్లి, నాయని, జలాల్పూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు అంశాలను గురించి చర్చించారు.
మెదక్ జిల్లా కొల్చార మండలం పైతర పోతిరెడ్డిపల్లి నాయని జలాల్పూర్ గ్రామాల్లో గురువారం రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పలు అంశాలను గురించి చర్చించారు. ప్రకృతి వ్యవసాయం, వరి కోయలను కాల్చడం వలన కలిగే నష్టం, వరి పంటల్లో వచ్చే చీడపీడలను గురించి, మార్కెట్ ప్రిఫరెడ్ పరిలో వెరైటీస్ గురించి, సమతుల్య ఎరువుల వినియోగం, మట్టి నమూనా సేకరణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ యూనివర్సిటీ సైంటిస్ట్ డాక్టర్ పి సతీష్ మరియు డాక్టర్ త్రివేణి, ఆకుల బేబీ, డాక్టర్ సైదా నాయక్, బి రాకేష్, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగొంతం రాంపూర్ గ్రామంలో పూర్తయిన ఇంద్రమ్మ ఇండ్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మొదటి విడతగా కొల్చార మండలానికి 300 ఇండ్లకు పైగా మంజూరు చేయించడం జరిగిందన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలంలోని వరిగొంతం రాంపూర్ గ్రామాల్లో పూర్తయిన ఇంద్రమ్మ ఇండ్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశంగౌడ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు మల్లేశంగౌడ్ మాట్లాడుతూ నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో మొదటి విడతగా కొల్చార మండలానికి 300 ఇండ్లకు పైగా మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆ ఇంద్రమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయించమని, ఎవరికైతే నిజమైన అర్హులు ఉన్నారో వారి ఇండ్ల మంజూరుకి కృషి చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ప్రకారం కొల్చార మండలాన్ని ఆవుల రాజిరెడ్డి సహకారంతో పెద్ద మొత్తంలో రెండో ఫేజ్ లో ఇంద్రమ్మ ఇండ్లు అత్యధికంగా మంజూరు చేయిస్తామన్నారు. ప్రతి నిరుపేదకు ఇండ్లు ఇవ్వటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. 10 ఏళ్ల కాలంలో ఏ రోజు కూడా నిరుపేదను పట్టించుకొని చరిత్ర బీఆర్ఎస్ పార్టీది అని కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ ప్రజల వద్దకు వచ్చి వాళ్లు తిరిగే పరిస్థితి, ప్రజలను మమ్మల్ని గమనిస్తున్నారన్నారు. ఖబర్దార్ నాయకులారా, ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పరిపాలనలో నిరుపేదలు గాని, అటు ఉద్యోగస్తులు గాని ఎంత సుఖ సంతోషాలతో ఉండడానికి నిదర్శనం వారి పరిపాలనే కారణమన్నారు. ఇంకెన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టి కొల్చార మండలాన్ని ఆదర్శవంతంగా మండలంగా అభివృద్ది చేసి జిల్లాలోని కొల్చార మండలానికి మంచి పేరు తీసుకువచ్చే విధంగా పనిచేస్తామన్నారు. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని గురువారం 15 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో గురువారం 15 మంది లబ్దిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 15 మంది సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా ప్రభుత్వం నుంచి 5,32,000 మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజలకు అండగా నిలుస్తోందని, నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తెల్లారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, పలువురు గ్రామ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు ప్రజాపాలన ప్రభుత్వంలో ఇంటి గృహప్రవేశాలు చేసుకుంటూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు స్వయాన నాతో అన్న మాటలు మీకు చెప్తాను. మేము 10-15 సంవత్సరాల నుంచి ప్రభుత్వం తరపు నుంచి సహాయం తీసుకొని ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. పోయిన ప్రభుత్వంలో మాకు ఇల్లు వస్తాయని చాలా నమ్మకంతో ఉంటిమి. ఎందుకంటే తెలంగాణ సాధించుకున్నాక అప్పటి ముఖ్యమంత్రి మాకు అంతటి గట్టిగా మాట ఇచ్చి నిలబెట్టుకుంటాడనే నమ్మకంతో ఉంటిమి. కానీ తెలంగాణ సంపాదన 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలకు రాకపోగా నిరీక్షించి విసిగిపోయినాం. మరి ఆ కళను ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాకు నిజం చేసిరని స్వయంగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది తెలంగాణలో తెలంగాణ ప్రజాప్రభుత్వం. చేగుంట మండలం వడియారం బైపాస్ సర్కిల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు కొబ్బరి బోండాలు తరలిస్తున్న లారీ వడియారం సర్కిల్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది.
చేగుంట మండలం వడియారం బైపాస్ సర్కిల్ వద్ద గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు కొబ్బరి బొండాలు తరలిస్తున్న లారీ వడియారం సర్కిల్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. సర్కిల్ వద్ద డీసీఎం వాహనం ఒక్కసారిగా అడ్డుగా రావడంతో ప్రమాదాన్ని తప్పించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అనురాగ్ యాదవ్ గాయపడగా స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో రహదారిపై రద్దీ ఎక్కువగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న పిల్లలను పాఠశాలలో చేర్పించాలని పాఠశాల సిబ్బంది గ్రామస్తులకు సూచించారు. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు. బడిబయట ఉన్న బడియేది పిల్లలను పాఠశాలలో చేర్పించాలని పాఠశాల సిబ్బంది గ్రామస్తులకు సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వైష్ణవి శివ నవనీతలను స్థానిక సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్ యాదవ్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది శాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ 100% ఉత్తీర్ణతలు సాధించేందుకు ఉపాధ్యాయ బృందాన్ని స్థానిక పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు పంచాయతీ కార్యదర్శులు నాంపల్లి సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి నాంపల్లిలు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చే విధంగా 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయుల కృషి మరవలేదని, ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఆదర్శంగా తీసుకుని మిగతా విద్యార్థులు సైతం అదే విధంగా చదివి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపకుండా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, పాఠశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. ప్రభుత్వం 99 రోజుల ప్రణాళికలో ఆరోగ్య వారోత్సవాలు, విద్యా వారోత్సవాలు, బాల సంరక్షణ వారోత్సవాలు, రోడ్డు భద్రతా వారోత్సవాలు ఇలా నిర్వహించడం, ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమాలను చేపట్టడం చాలా అభినందనీయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉంటారని, ప్రైవేటు పాఠశాలల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వారు మాత్రమే విద్యా బోధన చేస్తారు కాబట్టి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఉప సర్పంచ్ మల్లేష్, పంచాయతీ కార్యదర్శి నాంపల్లి, రాజ్ కుమార్ గౌడ్, యాదగిరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏదైతే ఉందో ప్రజలకు మా పాలన చాలా దగ్గర వెళ్ళేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకునే కార్యక్రమం. మొట్టమొదటి ఈ కార్యక్రమం మార్చి 6 తారీఖు నాడు ప్రారంభమైంది. మార్చి 6 తారీఖు నుండి పారిశుద్ధ్యం మరియు త్రాగునీటి ఆ 10 రోజులలో ఊర్లో ఎక్కడ ఏ చెత్త ఉన్నా, ఏ శానిటేషన్ నీళ్ళు లేకుండా తొందరగా తీర్చే పూర్తి బాధ్యత మా పైన పెట్టి, అట్లనే నీళ్ళు ప్రతి కుటుంబానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా చేయాలని ప్రభుత్వం ఆదేశాలు మాకు పంపించడం, మేము వెంటనే చేయడం. అంటే ఇంత ఒకవేళ ఏంటంటే కొంచెం నెగ్లెన్స్ ఉన్నా కూడా ప్రణాళిక వచ్చింది కానీ కంపల్సరీ మేము చేయాలి కాబట్టి తప్పకుండా వెళ్ళి ఒక బంగారు మోసం కార్యక్రమం నేను భావిస్తున్నా. దయచేసి మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. అట్లనే దీంట్లో ఇంకొక ప్రోగ్రామ్ వచ్చింది మళ్ళీ రోడ్డు ప్రమాదాల నివారణ, రోడ్డు భద్రత. దాంట్లో కూడా ఒక 10 రోజులు అదే మనం నడిపించాం. ఆ రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఇంత జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకోవాలి, బండికి లైసెన్స్ ఉండాలి, మనకు కూడా లైసెన్స్ ఉండాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉండదు, స్పీడ్ తక్కువ అవ్వాలి, తాగి నడిపేయకూడదు, ఎదురు చూసుకొని గౌరవించాలి. అట్లా అన్నీ కూడా మన ప్రజలకు చెప్పుకునే అవకాశం సర్పంచ్గా మాకు దక్కింది. అంటే ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణ కార్యక్రమం కూడా మా చేతుల మీద మా ప్రజలకు మేము చెప్పే అవకాశం మాకు కలిగింది. అంటే ప్రభుత్వం మాకు కల్పించింది. దానికి కూడా నేను ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే 3వ కార్యక్రమం బాలల సంరక్షణ మరియు బాల్య వివాహాల నిర్మాణం. ఎంత పెద్ద కార్యక్రమం. బాలలు ఎవ్వరు కూడా పనిచేయకుండా రక్షించే బాధ్యత మా పంచాయతీ పాలకవర్గం మీద పెట్టడం. ప్రకారం మన విద్యా వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా మనం ఈరోజు మన సూరారం గ్రామ పంచాయతీ పరిధిలో మన బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే మన బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ బడిబాట కార్యక్రమాన్ని మనం ప్రథమ ఉపాధ్యాయులు వారి అధ్యక్షుడిగా చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మన గ్రామ పంచాయతీ తరఫున ఏదైతే మన గత 2 సంవత్సరాల నుంచి 100% ఎస్ఎస్సీలో ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి మన పాఠశాలకు
టాపర్స్గా నిలుస్తున్నటువంటి 3 విద్యార్థులకు మన గ్రామ పంచాయతీ తరఫున సన్మాన కార్యక్రమము గత సంవత్సరం మనం చేసినాం. ఈ సంవత్సరం కూడా మా గ్రామ పంచాయతీ తరఫున టాపర్స్ అందించినటువంటి 3 విద్యార్థులకు మా గ్రామ పంచాయతీ తరఫున సన్మానాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా గత 2 సంవత్సరాల నుంచి 100% ఉత్తీర్ణత సాధించడంలో ముఖ్యంగా కృషి చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఉపాధ్యాయుల యొక్క పరిష్టమైన ప్రణాళిక, విద్యార్థులపై వాళ్ళు శ్రద్ధ ఉంచి ప్రతి ఒక్కరూ 100% ఉత్తీర్ణత సాధించడంలో మా గ్రామానికి మంచి పేరు తెచ్చినందుకు ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా గ్రామ పంచాయతీ కార్యాలయం సార్ ఇదే విధంగా మున్ముందు కూడా మంచి రిజల్ట్ సాధించి మా గ్రామంలోని విద్యార్థులు మంచి ఉన్నత స్థానంలో ఉండాలని, మా గ్రామానికి మంచి పేరు రావాలని, 100% ఉత్తీర్ణత సాధించడంలో మనము ఇదే విధంగా ప్రణాళికతో ముందుకు సాగాలని మీ అందరినీ కోరుకుంటూ వెళ్ళడం మీ అందరికీ కూడా ఎలాంటి అవసరం ఉన్నా విద్యాపరంగా స్కూల్కి ఎలాంటి అవసరం ఉన్నా మున్ముందు కూడా 100% మేము మా పాలక వర్గం నుంచి 100% సహాయ సహకారం అందిస్తామని కోరుకుంటున్నాం సార్. ముఖ్యంగా ఏంటంటే ఒక మనిషి మారాలంటే అన్నిటికైనా గొప్ప ఆయుధం, మనిషిలో అతి తొందరగా మార్పును తీసుకొచ్చే గొప్ప ఆయుధం ఏంటంటే విద్య మాత్రమే. విద్యను కరెక్ట్గా అభ్యసించి వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ గార్డెన్ లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడను. రాజన్న ఫౌండేషన్ అధినేత నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో ఈ శిబిరాన్ని శనివారం నిర్వహించనున్నారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ బాలాజీ గార్డెన్ లో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించబడను. రాజన్న ఫౌండేషన్ అధినేత నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. శిబిరంలో అందించే సేవలు ఉచిత కంటి పరీక్షలు, వాసన్ ఐ కేర్ సంస్థకు చెందిన ఉత్తమ నిపుణులైన డాక్టర్లచే ఉచిత కళ్లజోళ్ల పంపిణీ, అవసరమైన వారికి అక్కడికక్కడే ఉచిత కంటి ఆపరేషన్లు, శుక్లాలు వంటి సమస్యలు ఉన్నవారికి ఈ పరీక్షలు చేయను. కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మీ గ్రామాల్లోని వాట్సాప్ గ్రూపులు, ఇతర మాధ్యమాల ద్వారా ఈ సమాచారాన్ని విస్తృతంగా చేరవేసి పార్టీలకు అతీతంగా కంటిలోపం ఉన్న నిరుపేదలకు వైద్య సేవలు అందేలా సహకరించగలరు. నిర్వహణ రాజన్న ఫౌండేషన్ విన్నపం. కంటి చూపు సమస్య ఉన్నవారు తప్పక హాజరు కావాలన్నారు. ఈ మెసేజ్ ని మీ గ్రామ గ్రూపుల్లో షేర్ చేసి అందరికి సహాయం చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా సేవలే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అండ్ నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు అండ్ మెదక్ జిల్లా అధికార ప్రతినిధి మహేష్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు హనుమన్నగారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, తాజా మాజా వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, మైసయ్య, సన్ను వెంకట్రెడ్డి, బంజారవి, శివలింగం, యూత్ అధ్యక్షులు మహేష్ యాదవ్, గ్రామ సర్పంచ్లు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నా సొంత నిధులతో మరి ఆవుల రాజన్న ఫౌండేషన్ ద్వారా మనం చేస్తున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా మనం గతంలో మరి జూనియర్ కళాశాలలో మనము మంచినీటి కొరకు ఆర్ఓ ప్లాంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగులకు 2 జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు నియోజకవర్గ వ్యాప్తంగా మనం ఈరోజు వాళ్ళకు పోషకాహారంగా అయిన ప్రోటీన్ కిట్లను ఇవ్వడం జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా నియోజకవర్గ వ్యాప్తంగా. మరి ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో చాలా మంది మరి కంటి చూపు బాగలేకుండా ఆసుపత్రులకు పోవడానికి ఇబ్బందులు పడుతూ అలసత్వాన్ని ప్రదర్శిస్తూ మరి పోగా రోజు రోజుకు వాళ్ళ కంటి చూపు మందగించి ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళందరి ప్రయోజనం కొరకు మరి నియోజకవర్గ వ్యాప్తంగా ఐ క్యాంపులు ఏర్పరచాలనే కార్యక్రమాన్ని మనం ఇక్కడ వెల్దుర్తి మండలం నుంచి ఎల్లుండి శనివారం 16వ తారీఖు పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం వరకు మరి కంటి పరీక్ష నిపుణులతో అందరితో కూడా పెద్ద మన బాలాజీ గార్డెన్ లో మనం 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. గ్రామాల్లో కూడా అందరికి గ్రామంలో అంతా ప్రచారం కూడా నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున గ్రామాల నుంచి కంటి చూపు పరీక్షలకు రాబోతున్నారు. అందులో కూడా మళ్ళీ వాళ్ళకి ఎవరెవరికైతే కంటి గ్లాసులు అద్దాలు అవసరమో వాళ్ళకు కూడా మరి ఈ పరీక్షలు అయిపోయిన తర్వాత దశల వారీగా వాళ్ళందరికీ కూడా మనం కంటి అద్దాలు ఇప్పించడం జరుగుతుంది మన ఫౌండేషన్ ద్వారా. అదే కాకుండా భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 150 సంవత్సరాల వైద్య సేవలు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆస్తమా, సైనసైటిస్, సోరియాసిస్, కీళ్లవాతం, కీళ్ల నొప్పి మరియు నడుము నొప్పి లాంటి సమస్యలకు మూలికా చికిత్స కోసం ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్. శ్రీ మహంకాళి జ్యోతిష్యాలయం గురూజీ రామరాజు గారు. వీరు గత 20 సంవత్సరాల నుండి హైదరాబాద్ లోనే స్థిరంగా ఉంటున్నారు. ముఖము, హస్తరేఖలను బట్టి
పంచాంగం చూసి జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు, వ్యవసాయం, ధన నష్టం, ఆస్తి తగాదాలు, రియల్ ఎస్టేట్, విదేశీ ప్రయాణము, ఇంకా ఏ ఇతర సమస్యలకైనా తమలపాకుపై అంజనము వేసి చూసి చెప్పబడును. శత్రుపీడలు, వాస్తులోపాలు ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అష్టదిగ్బంధనం చేయబడును. నరఘోష, నాగదోషం, దిష్టి తీసిన నిమ్మకాయలు త్రొక్కటం, చేతబడి, చెడు ప్రయోగాల నివారణకు శక్తి పూజలు చేయబడును. పరస్త్రీ, పరపురుషునిపై వ్యామోహం వదిలించబడును. ధన వశీకరణ, ఆరోగ్య వశీకరణ, ప్రేమ వశీకరణం, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. మీ జాతక పుణ్య ఫలాలను పరిశీలించి గుప్త నిధులు, ధనయోగం మీకు ఉందో లేదో చెప్పగలము. నమ్మకంతో గురువు గారిని కలవండి. కుల మత భేదభావం లేకుండా అందరికీ జ్యోతిష్యం చెప్పబడును. మా అడ్రస్ రంగా థియేటర్ దగ్గర, ఆంధ్ర బ్యాంక్ ప్రక్కన, తిరుమల బేకరీ ఎదురుగా, షాపూర్ నగర్, హైదరాబాద్. ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. సెల్ 9959222197. సంప్రదించు సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. ప్రజాప్రభుత్వానికి మహిళా సంక్షేమమే తొలి ప్రాధాన్యం. రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే సమున్నత లక్ష్యంతో అనేక కార్యక్రమాలను చేపడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. మహాలక్ష్మి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆడబిడ్డల పేరు మీదే ఇందిరమ్మ ఇళ్లు వంటి మహిళా సంక్షేమ పథకాలను అందిస్తోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా ఇందిరా మహిళా క్యాంటీన్లు, ఇందిరా మహిళా శక్తి పాలసీ, మహిళా సంఘాల రుణాలు, మహిళా సంఘాల చేత పెట్రోల్ బంకుల నిర్వహణ, ఆర్టీసీకి అద్దెకు బస్సులనిచ్చేలా కాంట్రాక్ట్, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం చేత ఒప్పందం వంటి కార్పొరేట్ సంస్థలు చేసే పెద్ద పెద్ద వ్యాపారాలను కూడా మహిళల చేత నిర్వహించే అవకాశం కల్పించింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వంలో మహిళలకు గౌరవం, అదే మన తెలంగాణ మహిళామణులందరికీ. నిజాంపేట మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వారికి రుణాలు అందించేలా బ్యాంక్ అధికారులు కృషి చేస్తారని వెల్లడి. సీఎం సహాయ నిధి పథకం నిరుపేదల వైద్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్. వెల్దుర్తి మండల పరిధిలో 15 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్లను అందజేసిన ఆవుల రాజిరెడ్డి. చేగుంట మండలం బడియారం బైపాస్ సర్కిల్ వద్ద రోడ్డు ప్రమాదం. బెంగళూరు నుంచి ఉత్తరప్రదేశ్ కు కొబ్బరి బోండాలు తరలిస్తున్న లారీ అదుపు తప్పి బోల్తా. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని జిల్లా పరిషతోన్నత పాఠశాలలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడియేడు పిల్లలను బడిలో చేర్పించాలన్న ఉపాధ్యాయులు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్పెషల్ ప్రోగ్రామ్. క్యూబా నియంత బాటిస్తాను తొలగించి సాయుధ పోరాటంతో అధికారం చేపట్టాడు. భూగోళంలో తొలి సామ్యవాద దేశంగా క్యూబాను మార్చాడు. 50 ఏళ్ల పాటు తనదైన శైలిలో పాలించి అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. 638 సార్లు కాస్ట్రోను హత్య చేసేందుకు ప్రయత్నించినా విఫలమయ్యారు అమెరికా గూఢచార సంస్థ. క్యూబా తిరుగుబాటులో రహస్య విప్లవకారుడుగా చరిత్రకెక్కాడు. వర్ధమాన దేశాలలో అలీనోద్యమ నేతగా సమున్నత స్థానం పొందాడు. చరిత్రలో తిరుగుబాటు ఎప్పుడూ ఇలానే ఉంటుంది. అణచివేత ఎప్పుడూ నీటి బుడగలా ఉబికి అగ్ని పర్వతంలా పేలుతుంది.
ఫిడెల్ కాస్ట్రో క్యూబా రాజకీయ నాయకుడు, విప్లవకారుడు. ఫిడెల్ కాస్ట్రో పూర్తి పేరు ఫిడెల్ అలెహాండ్రో కాస్ట్రో రుజ్. క్యూబాను 1959 జనవరి నుండి 2008 ఫిబ్రవరి వరకు కాస్ట్రో పరిపాలించారు. ఇతను క్యూబా నియంత బాటిస్తాను సాయుధ పోరాటం ద్వారా తొలగించి అధికారం చేపట్టాడు. అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేశాడు. బాటిస్టా ఇతనిని